ప్రైజ్ లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానం ద్వితీయోపదేశకాండం 7వ అధ్యాయము 15వ వచనం. యెహోవా నీ యొద్ద నుండి సర్వ రోగములను తొలగించి నీ వెరిగి ఉన్న ఐగుప్తులోని కఠినమైన క్షయవ్యాధులన్నిటినీ నీకు దూరపరిచి నిన్ను ద్వేషించి వారందరి మీదకే వాటిని పంపించును. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ ఇస్తున్న వాగ్దానం, సర్వ రోగములను మన యొద్ద నుండి తొలగించి వేస్తానని వాగ్దానం చేస్తున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎటు చూసినా కూడా భయంకరమైన వ్యాధులు, రోగములు, కొత్త కొత్త వైరస్లు. నిజమే, 2 సంవత్సరాల క్రితం కరోనా వైరస్ బారిన పడి ఎంతమంది మరణించారో. అయితే ఈరోజు దేవుడు నీకు ఇస్తున్న వాగ్దానం ఏంటంటే, సర్వ రోగములను నీ యొద్ద నుండి తొలగించి వేస్తానని వాగ్దానం చేస్తున్నాడు. లోకంలో ఒక మాట అంటారు కదా, ఆరోగ్యమే మహాభాగ్యము అని. నిజమే, ఆరోగ్యం లేని వారిని చూసినప్పుడు చాలా బాధ కలుగుతూ ఉంటుంది. అయితే ఈరోజు నీ జీవితంలో, నీ శరీరంలో నువ్వు అనుభవిస్తున్న ప్రతి వ్యాధిని కూడా, ప్రతి రోగాన్ని కూడా దేవుడు తొలగించి వేస్తానని వాగ్దానం చేస్తున్నాడు. యేసు ప్రభు వారి దగ్గరికి ఏ విధమైన వ్యాధితో, రోగముతో, వేదనలతో, మరి దురాత్మ శక్తులతో పీడించబడుతూ వచ్చిన వారందరినీ కూడా యేసయ్య స్వస్థపరిచినట్లుగా చూస్తూ ఉన్నాం. ఈరోజు మానవుడు అనుభవిస్తున్న రోగాలు 3 రకాలు. ఒకటి, మానవుడు పాప రోగాన్ని అనుభవిస్తున్నాడు. రెండవది, శరీరంలో వ్యాధిని అనుభవిస్తున్నాడు. మూడవది, మానసికమైన వ్యాధిని అనుభవిస్తూ ఉన్నాడు. ఈ 3 రకాల ఏ వ్యాధితో నువ్వు బాధపడుతున్నప్పటికీ కూడా ప్రతి వ్యాధిని స్వస్థపరచగలిగిన శక్తి మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారికి ఉంది. ఎందుకంటే నీ జీవితంలో మానసికంగా, శారీరకంగా నువ్వు స్వస్థత పొందాలంటే మొట్టమొదట నువ్వు స్వస్థత పొందాల్సింది పాప రోగం నుండి స్వస్థత పొందాలి. మార్కు సువార్త 2వ అధ్యాయంలో ఒక పక్షవాతంతో బాధపడుతున్న వ్యక్తిని 4 వ్యక్తులు మోయించుకొని యేసు ప్రభు వారి యొద్దకు తీసుకొచ్చినప్పుడు మొట్టమొదట ప్రభు అయిన యేసుక్రీస్తు వారు పలికిన మాట ఏంటో తెలుసా? కుమారుడా, నీ పాపములు క్షమించబడి ఉన్నవని చెప్పాడు. తర్వాతనే అతని శరీరంలో ఉన్న వ్యాధిని స్వస్థపరిచినట్లుగా చూస్తూ ఉన్నాం. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డ, ఈ రోజు నువ్వు క్షమించబడవలసింది, నువ్వు స్వస్థపరచబడవలసింది మొట్టమొదటిగా పాపం అనే రోగం నుంచి స్వస్థపరచబడాలి. పాపం అనే రోగమునకు మందు యేసు ప్రభు వారి దగ్గరికే ఉంది. ఆయన మానవ శరీరధారిగా ఈ లోకానికి ఎందుకు వచ్చాడో తెలుసా? ఆయన కలువరి సిలువలో అంత భయంకరమైన మరణాన్ని ఎందుకు పొందాడో తెలుసా? ఆయన తన రక్తం అంతటిని ఎందుకు కార్చాడో తెలుసా? ఈ లోకంలో మానవాళి మీద ఉన్న ప్రతి పాపమును పరిహరించడానికే ఆయన ఆ కార్యాన్ని చేశాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు నీ జీవితంలో ఎటువంటి భయంకరమైన పాపముతో నువ్వు జీవిస్తున్నావో, నీ ప్రతి పాపాన్ని స్వస్థపరచగలిగిన శక్తి, క్షమించగలిగిన శక్తి యేసు ప్రభు వారికి ఉంది గనుక ఈరోజు ప్రభు దగ్గరికి నువ్వు రాగలిగితే, నీ హృదయంలో ఆయనకు చోటు ఇవ్వగలిగితే, ఆయన రక్తాన్ని నువ్వు ఆశ్రయించగలిగితే, ఆయన మరణ పునరుద్ధానములను విశ్వసించగలిగితే, నీ జీవితంలో ఎంత ఘోరమైన పాపమునైనా ఆయన స్వస్థపరచగలడు, నిన్ను నీతిమంతుడిగా తీర్చగలడు. కాబట్టి ఈరోజు ప్రభు దగ్గరికి రా, నీ పాప రోగం స్వస్థపరచబడుతుంది. అదే రీతిగా నీ శరీరంలో ఎటువంటి వ్యాధినైనా కూడా స్వస్థపరచగలిగిన శక్తి మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారికి ఉంది. ఆయన ఒకటి తక్కువ 40 దెబ్బలు ఎందుకు తిన్నాడో తెలుసా? నీ శరీరంలో ప్రతి వ్యాధిని, ప్రతి రోగమును బాగు చేయటానికే. అందుకే దేవుడు నీకు అద్భుతమైన వాగ్దానం ఇస్తున్నాడు. ఆయన పొందిన గాయముల చేత మనకు స్వస్థత కలిగి ఉన్నది. ఈ రోజు నువ్వు ఏ వ్యాధితో బాధపడుతున్నావు? హాస్పిటల్ వెంట తిరిగి తిరిగి విసిగిపోయావా? ఆ రోగం ఏంటో అర్థం కాని పరిస్థితుల్లో ఉన్నావా? ఎన్ని డబ్బులు ఖర్చు పెట్టినా, ఎన్ని టెస్టులు చేయించినా, ఎన్ని మందులు వాడినా స్వస్థత పొందని స్థితిలో నీవు ఉన్నావేమో. అయితే ఈరోజు ఈ వాగ్దానం నీ కొరకే. నీవు ఈ వాగ్దానాన్ని విశ్వసించు, తప్పకుండా నీ శరీరంలో ఉన్న ప్రతి వ్యాధి, ప్రతి రోగము కూడా నువ్వు స్వస్థత పొందుకుంటావు. అదే రీతిగా మానసికంగా అనేక రకాలైన సమస్యలు, ఆర్థిక ఇబ్బందులు, నీ కుటుంబంలో పరిస్థితుల వల్ల మానసికంగా చాలా వేదనలు పాలైపోయిన స్థితిలో ఉన్నావేమో. దురాత్మ శక్తుల ప్రభావం నీ మీద, నీ కుటుంబం మీద, నీ శరీరం మీద దాడి చేస్తూ ఉందేమో. అయితే ఈరోజు ప్రభు మాట్లాడుతున్నాడు. ఆయన తన వాక్కును పంపి బాగు చేసే దేవుడు. తన వాక్యము ద్వారా నీకు మనస్సులో నెమ్మది, శాంతి, సమాధానము, భయం నుండి విడుదల కలిగిస్తూ ఉన్నాడు. కాబట్టి ఆయన మాట దగ్గరికి రా, ఆయన వాక్యము దగ్గరికి రా, ఆయన వాక్యాన్ని చదువు, ఆయన వాక్యాన్ని విను, ఆయన పరిశుద్ధ సన్నిధిలోనికి రా. ఆయన వాక్యము ద్వారా నీ హృదయానికి గొప్ప నెమ్మది కలుగుతుంది. కనుక నువ్వు ఈ రోజు ఏ రోగంతో బాధపడుతున్నా ఆ ప్రతి రోగాన్ని స్వస్థపరచగలిగిన శక్తి మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారికి ఉంది అనే విషయాన్ని ఈ రోజు పరిశుద్ధాత్మ దేవుడు నీకు చెప్తున్నాడు. కాబట్టి ఈ రోజు ఈ వాగ్దానాన్ని విశ్వాసంతో క్లెయిమ్ చేసుకో. నాకున్న ప్రతి రోగమును దేవుడు తొలగించి వేస్తాడనే ఈ మాటని నమ్ము, విశ్వసించు. నువ్వు అన్ని విధములుగా స్వస్థపరచబడతావు.
ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా తండ్రి, నీకు వందనాలు. ఎంతమంది బిడ్డలు పాప రోగము చేత, శారీరక రోగముల చేత, మానసిక రోగము చేత బాధపడుతూ ఉన్నారు ప్రభా. వారందరినీ కూడా మీరు స్వస్థపరచండి. మీరు కార్చిన రక్తము, మీరు పొందిన మరణము ద్వారా ప్రభా నా తండ్రి, అయ్యా ప్రతి ఒక్కరు పాప క్షమాపణ పొందుతారని ఇచ్చిన వాక్యము వారి హృదయాల్లో ఫలింపచేసి వారు కూడా పాప క్షమాపణ పొందడానికి సహాయం చేయండి. వారి శరీరంలో ఉన్న ప్రతి వ్యాధులను స్వస్థపరచండి. మానసికంగా ఎంత కలవరంతో ఉన్నారో ప్రభా, వారందరినీ కూడా మీరు స్వస్థపరిచి మీరు బాగు చేసి అన్ని విధములుగా వారిని దీవించి వర్ధిల్ల చేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్.